జస్ట్ మిస్ ఈ పాము బుసకొట్టడం వల్ల అగ్నిప్పులు మింద పడతా ఉన్నాయి. అసలు ఏం జరిగిందంటే లాస్ట్ వీడియోలో చెప్పినా కదా నేను, దసరా పండుగ రోజు నైట్ కి పాత భాష సర్కిల్ కాడ రచ్చ ఉంటదని చెప్పి. ఎందుకంటే దసరా పండుగ రోజు నైట్ కి పాత భాష సర్కిల్ కాడ పటాకులు అయితే కాలుస్తారు. చాలా మంది అయితే వస్తారు జనాభా. ఇంకా మేము కూడా వెళ్ళిపోయినాము అక్కడికి చూసేదానికి, పటాకులు కాల్చేది. ఇక్కడికి వచ్చి చూస్తే ఫుల్ గా ఉన్నది క్రౌడ్. మొత్తం చిమల్లాగా అయితే కనిపిస్తున్నారు అందరూ. చాలా మంది అయితే వచ్చున్నారు. ఈసారి 2 డీజేలు అయితే పెట్టారు. ఒక్కొక్కరు ఫుల్ అంటే ఫుల్ గా ఎంజాయ్ చేసినారు. ఇంకా పటాకులు అయితే స్టార్ట్ చేయలేదు కాల్చేది. అమ్మవారి ఊరేగింపు పాత భాష సర్కిల్ దాటుకున్న తర్వాత అయితే పటాకులు కాల్చేది స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ గా జ్యోతిని వెగిలించి స్టార్ట్ చేసినాడు క్రాకర్స్ కాల్చడము. 1, 2 కాదు మామ, కొన్ని రకాల షార్ట్స్ క్రాకర్స్ అయితే తెచ్చినారు. ఈ ఒక్క రోజు కోసము కొన్ని లక్షలాది మంది జనాభా అయితే వెయిటింగ్ చేస్తారు. 10 రోజులు ఒక ఎత్తు అయితే ఈ ఒక్క రోజు ఒక ఎత్తు. ఈ ఒక్క రోజు నైట్ రాజంపేట పాత బస్ స్టాండ్ ఆర్ఎస్ రోడ్ మొత్తం నిండిపోయింటది జనాభాతో. ఈ ఒక్క రోజు నైట్ కి స్కై మొత్తం కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఈ పాము ఉన్నట్టుండి ఒక్కసారిగా బస్సుకుంటే తలకి జస్ట్ మిస్ అయింది మాకు. ఏం జరిగిందో పార్ట్ 2 లో అయితే పెడతాను. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి మన ఛానల్ ని.